హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాలిటిక్స్ గురించి డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సో ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ గురించి చూసుకున్నట్లయితే ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా మనకి తెలియట్లేదు. ధర్మాన్ని రక్షించడం కోసం, ప్రజాక్షేమం కోసం వారాహి యాగాన్ని స్టార్ట్ చేశాను అనేసి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు. చాలా వివాదాల్లో ఈ వారాహి యాగం అనేది ముందుకు వెళ్తుందన్నమాట. అయితే రీసెంట్గా నేను ఒక సోషల్ మీడియా పోస్ట్లో చదివాను, ఒకవైపు సినిమాలు లేక, అంటే ఇప్పుడు ఈయనతో పోటీగా ఉండే జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వీళ్ళందరూనేమో ఒక రేంజ్లో ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా పాన్ ఇండియా సినిమాలే తీస్తున్నారు. ఈయనేమో సినిమాల్లో అవకాశాలు లేవు ఇప్పుడు చెప్పాలంటే, అసలు సినిమా వైపు కూడా చూడట్లేదు. పోనీ ఇటు పాలిటిక్స్లో ఏమన్నా బాగా నిలిచిపోయారా అంటే ఈయన ఇప్పుడు సీఎం అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇలాంటి సమయంలో ఈ పోస్ట్ ఏంటి అంటే, అటు సినిమాలు ఇటు పాలిటిక్స్ కూడా సరిగ్గా లేకపోవడం వల్ల ఈయన మద్యానికి ఎడిక్ట్ అయ్యారు అని ఆయన నమ్మిన సినీ క్రిటిక్కే ఒక పోస్ట్ రాశారు. దీని గురించి మీరేమంటారు? ఫస్ట్ ఇక్కడ రెండు విషయాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఆయన మద్యానికి బానిస అవ్వడం, సినిమాలు లేకపోవడం, ఈ రెండు వేరు వేరే అంశాలు. ఆయన మద్యానికి బానిస అవ్వాడంటే ఎవరు చూశారు? చూసిన వాళ్ళు తన సాక్ష్యాధారాలతో రాయాలి, పెట్టాలి. నోటికి వచ్చినట్టుగా రాజకీయ ఆరోపణలు చేస్తే అది నిలబడదు. సో మెచ్యూరిటీ ఉన్నటువంటి స్టేట్ లెవెల్ నాయకుడు, రాష్ట్ర మన ఒక ఫ్యాన్స్ రూపంలో చూస్తానంతే లక్షలాది మంది ఉన్నటువంటి అభిమానులు ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఉంటూ ఒక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి, అంటే క్రమశిక్షణ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిగా ఆయన ఆ డ్రగ్స్కి కానీ లేదా ఆ లిక్కర్కి కానీ అడిక్ట్ అవుతాడని మనం అనుకోలేము. సో ఆ విధమైన లక్షణాలు కానీ ఆ విధమైన ప్రవర్తనలు ఎక్కడ వేదికల మీద కానీ ఎక్కడ కానీ చూడలేము మనం. సో అది వ్యక్తిగత ద్వేషంతోనో లేకపోతే ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్గా ఇచ్చినట్టు ఆరోపణగానో భావించవచ్చు. ఒకవేళ నిజమే అనుకుంటే సినిమాలు లేకపోవడం అనేది అబద్ధము, అవగాహన రాహిత్యం. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ అని, ఓజీ అని ఇప్పటికీ షెడ్యూల్లో ఉంది. తను చేయదలుచుకుంటే సినిమాలు వస్తాయి. సినిమాలు ఇట్టా ఫ్లాపా కలెక్షన్లు అనేది సెకండరీ విషయం. సో మరి ఆయన సినిమాలో లేమితో అయితే లేడు. సినిమాలు దాని తర్వాత ఒకటి ఉంది. కాకపోతే ఆయన రాజకీయంగా ఉండడం, రాజకీయ సమీకరణ దృష్ట్యా ఎత్తులు పై ఎత్తులు, ఎప్పుడూ కూడా రహస్య సమావేశాలు, ఢిల్లీ స్థాయి లెవెల్లో వెళ్ళి కేంద్రంతో ఉన్నటువంటి అక్కడ రాజకీయ పార్టీతో మంతనాలు చేయడం, ఈ రకరకాల కారణాల దృష్ట్యా మనం అనుకోవచ్చు. సో ఇది ఇంత దృష్ట్యా అతను రెండు పడవల మీద ప్రయాణిస్తూ ఉన్నాడు కాబట్టి ఒక వారమో 15 రోజులు అటు వెళ్ళి ఇంకొక నెల రోజులు ఇటు రావడం, సో ఇదంతా కూడా ఆయనటువంటి లైఫ్ స్టైల్లో ఆయన తీసుకున్నటువంటి స్టాండ్ అది. అంటే ఇక్కడ సినిమాల్లో ఉంటూనే నేను రాజకీయాల్లో ఉంటాను అన్నాడు. గతంలో మనం చూసాము, సినిమాల నుంచి వచ్చిన నటులు కానీ, సినిమా ఉన్నటువంటి పెద్ద ఎక్కువ యాషత్ వచ్చి మన చిరంజీవి గారు లాంటి గారి, అంతకుముందు ఉన్నటువంటి సీనియర్ ఎన్టీ రామారావు గారు కానీ ఎప్పుడైతే రాజకీయాలు వచ్చో సినిమాలు పూర్తిగా మానేస్తున్నట్టుగానే ఉంటారు. సో ఆ తర్వాత రాజకీయ అవసరాల దృష్ట్యా కానీ ఏదైనా మెసేజ్ చెప్పదలుచుకున్నప్పుడు ఆ తర్వాత కూడా ఎన్టీ రామారావు గారు 2-3 చిత్రాలు నటించడం జరిగింది. సో ఇప్పుడు ఆ పట్టింపులు ఎవరు ప్రేక్షకులు పట్టించుకుంటలేరు, ఇటు ఓటేసి ప్రజలు కూడా పట్టించుకుంటున్నారు. అంటే నువ్వు సినిమాలు చేసినా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఎంపీగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, లేదా ముఖ్యమంత్రిగా ఉన్నా మాకు అభ్యంతరం లేని తన అలానే ఉంటారు. కాకపోతే వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేసి ఒక నాయకుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా ముందుకు వచ్చినప్పుడు, ఇప్పుడు మనం చూసాం గతంలో ఒకసారి సినిమా నటుడు ఎన్నికైన తర్వాత నెక్స్ట్ ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నారు. ఎందుకంటే సినిమా గ్లామరు, ఆకర్షణతోటి వానికి ఓట్లు వేయడము, తీరా రాజకీయ అవసరాల దృష్ట్యా ఎప్పుడు కూడా ప్రజల్లో పబ్లిక్ తోటి కనెక్టివిటీ ఉండాలి. అంటే స్థానిక ఎమ్మెల్యే అయితే ఆ ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్లో స్థానిక కార్యాలయంలో ఎప్పుడు ఆ కనెక్టివిటీ ప్రజలు అందుబాటులో ఉంటే, వాళ్ళ సమస్యలు వచ్చి చెప్పుకుంటూ ఉంటే, ఎందుకంటే వివిధ అవసరాల దృష్ట్యా ప్రజలు వస్తుంటారు నాయకుడి దగ్గరికి. అంటే ఒకరికి ఒక కనెక్షన్ గురించి రావచ్చు, ఒకరి పెన్షన్ గురించి రావచ్చు, ఒక లోన్ గురించి రావచ్చు, ఒక ఉద్యోగ అంటే అనధికారిక ఉద్యోగ ఫైల్ రికమెండేషన్ గురించి రావచ్చు, లేదా ఆగిపోయినటువంటి బిల్లుల విషయంలో రావచ్చు, లేదా ఏదో ఒక రూపంలో ఇంటి పర్మిషన్లు కావచ్చు, లేదా పొరపాటున ఏమైనా ఆయన రికార్డులో తప్పు పేర్లు పడ్డా, లేదా లోన్ విషయంలో కానీ, ఇంటి పేరు విషయంలో కానీ ఎలాంటివైనా అవకతవకలు జరిగినా కూడా ఒక నాయకుడు రెఫరెన్స్తో వెళ్ళి పనులు చేసుకునే తత్వానికి ప్రజల్లో ఉన్నప్పుడు, ఆ ప్రజలంతా కనెక్టివిటీగా ఉన్నప్పుడు ఆ నాయకుడు మాత్రమే గెలుస్తాడు.
ఇక్కడ మన పవన్ కళ్యాణ్ కూడా ప్రజలకు ఉంటే కనెక్టివిటీ ఉంటేనే ప్రజానాయకుడు అవుతాడు. సో ఇటు సినిమాలు చేయాలి, అటు ప్రజలతో కనెక్టివిటీ ఉండాలంటే ఇన్బ్యాలెన్సింగ్ ఉంది. ఆ ఇన్బ్యాలెన్సింగ్ వల్లనే పవన్ కళ్యాణ్ కనీసం తాను అంటే ఒక మీటింగ్కు లక్షలాది మంది వచ్చినా కూడా తను పోటీ చేస్తూ ఓట్లు వేసి ఓడగొట్టారు, ఓట్లు వేయకుండా ఓడగొట్టారు. సో ఓట్ల రూపంలో తనకి ఓట్లు వల్లే అంటే కనెక్టివిటీ ఉండదనే విషయం ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలకు తమ సమస్యను తీర్చేవాడు మనతో ఎప్పుడు ఉండేవాడు కావాలి. అప్పుడప్పుడుగా వచ్చే అతిథులుగా వచ్చే చుట్టాలుగా వచ్చేటువంటి ప్రతినిధులు మనకు అక్కర్లేదే ప్రజలు నిర్ణయించారు. సో ఈ విషయంలో తను ఏం చేస్తున్నాడు, రాజకీయాలకు ఎక్కువ కేటాయించడం వలన ఈ విషయం అర్థమైపోయి ప్రజల్లో ఎక్కువ ఉండాలని కనెక్టివిటీ కోసం తాను సినిమాలు కొంచెం తగ్గించుకున్నాడు, పూర్తిగా వదులుకుంటలేడు. ఎందుకు వదులుకుంటలేని కూడా చెప్పాడు. సినిమాల్లో వచ్చే ఆదాయాన్ని, నాకు ఒక సినిమా ద్వారా వచ్చే కోట్ల రూపాయలని నా పార్టీ కానీ నా వ్యవస్థ అంటే అతను ఒక సెలబ్రిటీ కాబట్టి తనకు సిబ్బంది, పరివారం, బౌన్సర్లు, సెక్యూరిటీ, వాహనాలు, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, పార్టీ నడపాలంటే భోజనాలు ఖర్చులు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, సాహిత్యం, చాలా రకాల ఖర్చులు ఉంటాయి. అక్కడ వచ్చేదంతా కూడా నేను పార్టీ రూపంలో ఈ పార్టీ ప్రజల కోసం మీకోసం ఖర్చు పెడుతున్నాను చాలాసార్లు చెప్పాడు. సో ఇక్కడ ప్రజలకు కనెక్టివిటీ కోసం కొంచెం గ్యాప్ తీసుకోవడం వలన సినిమాలు తగ్గాయే తప్పించి సినిమాల వరవడి తగ్గింది. ఆయన కూడా ఒక పవన్ కళ్యాణే కాదు, మనకు తెలుసు చాలామంది స్టార్లు అందరూ కూడా గతంలో 5-6 సంవత్సరానికి 5-6 సినిమాలు చేసిన హీరోలు కూడా 1-2 చేస్తున్నారు కదా. ఈ లెక్కన చూసిన పవన్ కళ్యాణ్ 1-2 సినిమాలు ఉన్నాయి. సరే, ఈ విషయాన్ని విమర్శించినట్టు ఎవరా క్రిటిక్స్ అయితే వ్యక్తిగతంగా ద్వేషం కానీ వ్యక్తిగతమైన ఉద్దేశం పెట్టుకొని కానీ లేదా తనకు పూర్తి స్థాయి అవగాహన కానీ నాలెడ్జ్ లేకపోవడం వల్ల చేసినటువంటి కామెంట్ కానీ చూడాలి. తనకు పూర్తిగా సినిమాలు ఉన్నాయి. మీరు అతను పోల్చినటువంటి పవన్ కళ్యాణ్తో పోల్చినట్టు హీరోలంతా కూడా వాళ్ళు 2 సంవత్సరానికి ఒకటి చేస్తున్న వాళ్ళే. ఆల్రెడీ వాళ్ళ చేతిలో చిత్రాలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారి చేతిలో కూడా చిత్రాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు సినిమాలు పరంగా చూసుకున్నట్లయితే ఓజీ, ఉద్దాత్, భగత్ సింగ్ ఇలా లైన్గా ఆయనకి మూవీస్ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. సో ఇటు బాగానే వెళ్తున్నారు. ఇటు సైడ్ రాజకీయాల్లోకి వచ్చేసరికి 2 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి 2 సార్లు కూడా ఓడిపోయారు. మరి ఈ మూవీ ఫేమ్ కూడా ఈయనకి ఇంత ఉన్నప్పుడు అండ్ ఏ హీరోతో కంపేర్ చేసుకున్నా ఈయనకి సినిమాల్లో హిట్లే తప్ప ఫ్లాప్లు ఉండవు. ఎందుకో తెలీదు, ఎందుకంటే ఫ్లాప్ అయిన సినిమాలు ఉన్నాయి కదా. అంటే ఈయన ఫ్యాన్స్, ఈయనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది కదా. ఫ్లాప్ అయిందని మనం అన్నా సరే ఈయన ఫ్యాన్స్ కలెక్షన్ రూపంలో ఎంతో అంత యావరేజ్ ఉంటుంది. ఈయనకున్న ఫ్యాన్స్ అందరూ కూడా యూత్ కాబట్టి. సో మరి రాజకీయాల పరంగా ఈయనకి ఎందుకు కలిసి రావడం లేదని మీరు అనుకుంటున్నారు? వాస్తవానికి ఏంటంటే ఆ యూత్లో చాలా మందికి ఓటు హక్కు ఉండకపోవచ్చు, అంటే మైనారిటీ. సో ఒకవేళ ఉన్నా కూడా అదే ప్రజలకు తమకు ఏ అవసరాన్ని తీరుస్తారో, ప్రజల కనెక్టివిటీని ట్రస్ట్ చేసేవాడిని, మన కనెక్ట్ ఉండేవాడిని ట్రస్ట్ చేస్తారు, వానికే ఓటేస్తారు. అంటే ఇక్కడ ఒకప్పుడు మాత్రమే పనిచేసినటువంటి సినిమా గ్లామరు ఇప్పుడు ఓట్ల రూపంలో మారడానికి అవకాశం లేదు. ప్రజల్లో మా ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. ఒకవేళ సినిమా అంటే ఓటేయాల్సి వస్తే వాడు పనిమంతుడై ఉంటేనో, మన మీద నమ్మకం ఉంటేనో ఇస్తున్నారు. సో ఈ విధంగా ఇంత మాస్ క్రెడిబిలిటీ ఉన్నట్టు పవన్ కళ్యాణ్ ఓడిపోవడం కూడా ఆయనకు ఒకసారి ఆత్మావేశం చేసుకోవాలి, ఆత్మాలోకనం చేసుకోవాలి. ఎందుకు ఓడిపోతున్నాను, గెలవాల్సిన అవసరం ఏముంది, ఎట్లా గెలుస్తాము, ఇలా గెలవలేని స్థితిలో ఉన్నప్పుడు అంటే ఈ రాజకీయాలంతా కూడా చాలా విలువలు కోల్పోయిన రాజకీయ స్థితిలో ఉన్నటువంటి ఈ తరుణంలో తాను ఇంకా రాజకీయాలు కొనసాగాల, నిష్క్రమించాలి. ఎందుకంటే వాళ్ళ అన్నగారు ఉన్నట్టు చిరంజీవి గారు ఏ విధంగా నిష్క్రమించారో మనం చూస్తున్నాం. క్రమేపీ చిన్న అంటే పార్టీని విలీనం చేయడం, తర్వాత క్రియాశారీరక రాజకీయాల దూరంగా ఉంటూ ఈ రోజు కూడా ఏదన్నా కామెంట్ అడిగినా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, ఎక్కడున్నారంటే ఉన్నానని చెప్పడు, లేనని చెప్పడు, నో కామెంట్ అంటాడు. అంటే తనకు అర్థమైపోయింది ఈ చెత్త రాజకీయాలు, విలువలు లేని రాజకీయాలు ఉండడం కన్నా వ్యక్తిగతంగా చిరంజీవి అంటే ఒక ఇమేజ్ ఉంది, నాకు ఒక క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ నిలబెట్టుకోవాలని అన్నగారు ఏ విధంగా అయితే చిన్నగా సైడ్ అయిపోయారు, పవన్ కళ్యాణ్ కూడా ఆ విధంగా వెళ్తే రాజకీయంలో, ఎందుకంటే ఈ రాజకీయాల్లో రాణించలేడేమో అనిపిస్తుంది. సో అలాంటప్పుడు ఒక స్వచ్ఛంద సేవా సంస్థ రూపంలో స్వచ్ఛంద వ్యక్తిగా ఉండి ఆయన ఏమైనా ప్రజలకు సేవ చేస్తే బాగుంటుంది. లేదు నిజంగా ప్రజల ఆలోచనలో మార్పు వచ్చి పవన్ కళ్యాణ్ విశ్వసించి రేపు ముఖ్యమంత్రిగా గెలిచే అవకాశాలు ఉంటే ముఖ్యమంత్రి గెలిపిస్తే సంతోషమే. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ట్రెండింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుంటుంది ఆద్య మీడియా.